హాయ్ ఫ్రెండ్స్, కలియుగం 2064 ఈ సినిమాకి ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు. కిషోర్, శ్రద్ధా శ్రీనాథ్, ఇనియన్ సుబ్రమణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత తిండికి నీరుకి జనం అల్లాడిపోతూ ఉంటారు. అయితే అదే సమయంలో శక్తి అనే వ్యక్తి సేఫ్ హౌస్ అనేది ఒకటి ఉందని, ఆ సేఫ్ హౌస్లో థామస్ అనేవాడు ఉన్నాడని, దానిలోకి వెళ్తే హ్యాపీగా బతకచ్చని తెలుసుకుంటాడు. అయితే అదే సేఫ్ హౌస్లోకి భూమి కూడా వస్తుంది. సేఫ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత భూమికి శక్తికి ఏం జరిగింది, థామస్ వాళ్ళిద్దరిని ఏం చేశాడు, ఆ పరిస్థితుల నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ సినిమా ఇది. శక్తి పాత్రలో కిషోర్ చాలా బాగా చేశాడు. భూమి పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలా బాగా చేసింది. భూమి పాత్ర వచ్చిన దగ్గర నుంచి కథ మలుపు తిరుగుతుంది. అక్కడక్కడ దర్శకుడు కొన్ని సన్నివేశాలను బాగా సాగదీసి బోర్ కొట్టిస్తాడు. కొన్ని సీన్లు బాగా తీసి కొన్ని సీన్లు స్లోగా తీసినట్లు అనిపిస్తుంది. కథలోకి వెళ్ళడానికి కూడా చాలా టైం తీసుకున్నాడు దర్శకుడు. కొన్ని పాత్రల్ని సినిమా అయిపోతుంది ముగుస్తుంది అన్న టైంలో కూడా ప్రవేశపెట్టడం మరో పెద్ద మైనస్ పాయింట్. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకి తర్వాత ఏమవుతుంది అన్న ఫీలింగ్ కలిగించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. రామ్ చరణ్ అందించిన ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఏరియల్ షాట్స్ కానీ, సేఫ్ హౌస్ షాట్లు కానీ, స్లో మోషన్ షాట్స్ కానీ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ కొంచెం చేయాల్సి ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్లోనే బాగానే తీశారు ఈ సినిమాని. ఎమోషనల్గా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నా సరే సినిమాలో అక్కడక్కడ భారీ ల్యాగ్ ఉండడం పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. అయినా పర్వాలేదు, సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ సినిమాని థియేటర్లో చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?